రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, అదేవిధంగా ప్రజల మధ్యన మతపరమైనటువంటి విభజన తీసుకుని వచ్చే విధంగా మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామ్యకం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక ముఖ్య బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ముస్లిం మైనారిటీల ఓట్లు కొల్లగొట్టడం కోసం మరోసారి అధికారంలోకి రావాలనేటువంటి ఒక తపనతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ రద్దవబోతా ఉంది, ముస్లింలకు రాష్ట్రంలో రక్షణ కరువయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా భారత ప్రజాస్వామ్యాన్ని, భారతీయ చట్టాలను, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గత 5 సంవత్సరాలుగా మీరే అధికారంలో ఉన్నారు. మీ పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుల నుండి మీరు జైలుకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి క్రమంలో, అదేవిధంగా మీరు అక్రమంగా కొల్లగొట్టి సంపాదించుకున్నటువంటి అక్రమ సంపాదనను కాపాడుకునేటువంటి క్రమంలో గత 5 సంవత్సరాలుగా పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లుకు మీరు మద్దతు ఇచ్చి అండగా నిలబడినటువంటి విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంటులో 22 మంది ఎంపీలతో బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లుకు 11 మంది రాజ్యసభ సభ్యులతో బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గతంలో రాష్ట్రపతిగా పోటీ చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటికి మొన్న బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ముస్లిం మైనారిటీ సోదరుడు మర్చిపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సాక్షాత్తు శాసన మండలి చైర్మన్ అయినటువంటి ఎంఏ షరీఫ్ గారిని ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క 3 రాజధానుల తప్పుడు నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదనేటువంటి ఒక కారణం చేత నిండు శాసన మండలిలో నువ్వు ముస్లింవేనా, నువ్వు మనిషివేనా, నువ్వు ముస్లిం పుట్టావా అని చెప్పేసి కించపరుస్తూ మాట్లాడిన నాడు నీవు మీ మంత్రి అనిల్ కుమార్ను కానీ, పేర్ని నానిని కానీ, లేదా బొత్స సత్యనారాయణ కానీ నువ్వు ఎందుకు నివారించలేకపోయావు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పెద్ద అయినటువంటి, ముస్లిం మైనారిటీ నాయకుడైనటువంటి షరీఫ్ను కించపరచడం నీ మనసుకు ఇబ్బంది కలిగించలేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నా రాష్ట్రంలో ఉన్నటువంటి నా ముస్లింలకు నేను చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఖురాన్ని పవిత్రంగా భావిస్తాడు, దైవంగా భావిస్తాడు. ఆ ఖురాన్ ఆచారం ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం మహానేరం, మహాపాపం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో అరాచకాలు భరించలేక చేయని నేరానికి ఆయన అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తిని నిర్బంధించి అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉంటే మానసికంగా కుంగిపోయి అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తి నంద్యాల ప్రాంతంలో తన భార్య బిడ్డలతో సహా రైలు పట్టాల మీద పడుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితిని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ముస్లిం మైనారిటీ సోదరుడు కూడా మర్చిపోకూడదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముస్లిం పక్షపాతిగా నేనున్నాను అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముస్లిం మైనారిటీలు పేదరికంలో ఉంటారు, ఉపాధి కోసం ఈరోజు గల్ఫ్ దేశాలకు వెళ్ళి
ఉపాధి కోసం ఎన్నో కష్టాలకు గురవుతా ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గల్ఫ్ దేశాలకు వెళ్ళి చిక్కుకుపోయినటువంటి అనేక మంది ముస్లిం కార్మికులను తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు ముస్లిం కార్మికులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోతే మీరు ఎందుకు వాళ్ళని తిరిగి రాష్ట్రానికి తీసుకురాలేకపోతా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్ళకి ఆర్థిక సాయం అందించి అండగా నిలబడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్ గారిని నంద్యాల జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి నౌమన్ గారిని ఉర్దూ అకాడమీ చైర్మన్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు గారు గత తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం కోసం, మైనారిటీ సోదరుల అభివృద్ధి కోసం అండగా నిలబడితే గత 5 సంవత్సరాలుగా నువ్వు మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ మైనారిటీల హక్కులను కాలరాసినటువంటి దుర్మార్గుల్ని ఈ రోజు మరోసారి ఓట్ల కోసం, నీ రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైనటువంటి విభజన తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇది రాజ్యాంగాన్ని, భారతీయ చట్టాలను కించపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరునికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాను. గతంలో 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సేవలు అందించడం జరిగింది. 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క ముస్లిం మైనారిటీ సోదరునికి హక్కులకు భంగం కలగలేదన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరుడు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కొనసాగించబోతా ఉన్నాము. అదేవిధంగా ముస్లిం హక్కుల పరిరక్షణ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడతా ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ మైనారిటీ ఓట్లతోనూ, మా ఎస్సీల ఓట్లతోనూ అధికారంలోకి వచ్చి మీ ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేస్తూ, మా మాదిగలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ముస్లిం మైనారిటీలుగా, ఎస్సీలుగా మేమందరం కూడా కలిసికట్టుగా ఈయనను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.